రాష్ట్రంలో జరుగుతా ఉన్న జంగల్ రాజు గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్తాం. ఎక్కడైనా కూడా న్యాయం అనేది డిలే కావచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పెట్టిన దినాలు మాత్రం ఖచ్చితంగా ముగిసాల్సిందే. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయాయి. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. ఆ తర్వాత నేను చెప్తా ఉన్నాను, ఇటువంటి అన్యాయమైన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళంతా పాత్రధారులుగా ఉన్నారో, ఈ పోలీస్ ఆఫీసర్లు, ఈ నాయకులు, వీళ్ళతో పాటు వచ్చిన ఈ గూండాగిరి చేసిన వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా బోన్లో నిలబెడతాము. ప్రతి ఒక్కరిని కూడా చేసిన అన్యాయానికి శిక్ష వహించక తప్పదు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా కూడా నేను చెప్తా ఉన్నా. జోగి రమేష్ ఏమన్నాడు, ఊరికి చిప్పు పోయింది అని మాత్రమే అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చిప్పు గన సరిగ్గా ఉంటే ఇవన్నీ ఎవడైనా చేస్తాడా అని అడుగుతా ఉన్నా. చిప్పు గన సరిగ్గా ఉంటే ఎవడైనా ఇలాంటి చేయిస్తాడా అని అడుగుతా ఉన్నా. నిజంగా వీళ్ళకి చిప్పు సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ చేయిస్తా ఉన్నారు. చిప్పు లేదు కాబట్టి సిబిఐ తమ రిపోర్ట్లో క్లీన్ చిట్ ఇస్తా ఉన్నా కూడా టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి జంతువుల కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా ఎన్డీడీబీ ల్యాబులు, ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ స్వలాభం కోసం కుక్కతోక వంకర అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అదే పనిగా మళ్ళీ అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న తీరును ఇప్పటికైనా అనుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. దేవుడు గట్టిగా వీళ్ళందరికీ కూడా బుద్ధి జ్ఞానం ఇవ్వాలని కూడా దేవుని కూడా కోరుతా ఉన్నాను. ఇదే చెప్తానబ్బా, ఏకంగా సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ పనిచేసింది. సిబిఐ అంతటి సిబిఐ రాలే దీంట్లోకి. జరుగుతా ఉన్న అన్యాయం మీద, చంద్రబాబు నాయుడు గారి వక్రబుద్ధి మీద, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాల మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు గడప తొక్కారు. సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి పార్షాలిటీ లేని ఎంక్వైరీ జరగాలి అని సుప్రీంకోర్టు సిబిఐని దించింది రంగంలోకి. ఆ సిట్లో కూడా సిబిఐకి సంబంధించిన 2 అధికారులు ఎవరైతే సిబిఐ నేతృత్వంలో జరుగుతుంది, సుప్రీంకోర్టు సూపర్విజన్లో జరుగుతుంది. సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ ఫైల్ చేసిన ఈ ఛార్జ్ షీటు ఎవరికి కూడా దీన్ని తప్పు పట్టే అవకాశం కానీ తప్పు పట్టే పరిస్థితి కానీ ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు నాయుడు గారి పదవి పెద్ద ఎక్కువ గొప్పది కాదు. సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసిన సిబిఐ ఛార్జ్ షీటు విల్ ప్రివేల్. ఈయన వేసుకుంటా ఉన్న 1 మ్యాన్ కమిషను ఈయన స్వార్థం కోసం, ఈయన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏ విధంగా కూడా నిజాలు చెప్పినా కూడా ఆ నిజాలు తప్పు అని చెప్పి ఏకంగా ఈయన వేసుకున్న మనిషితో దాని అబద్ధం, ఆయన చెప్పే అబద్ధాన్ని నిజమని చెప్పి చూపించే ప్రయత్నమే చేస్తాడు తప్ప దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు, ఎటువంటి విలువ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసే కొద్దీ ప్రజల్లోనూ ఇంకా చులకనవుతూ పోతాడు అన్నది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నీకు అనుకూలంగా నీ ప్రభుత్వంలో నువ్వు సేకరించిన శాంపుళ్ళు, నువ్వు ఎన్డీఏలో భాగంగా ఉన్న సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆ రిపోర్టే నీకు అనుకూలంగా నీకు రానప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు చేసినది కరెక్ట్ అవుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ రిపోర్టే నీకు అనుకూలంగా రాలేదు కాబట్టి నువ్వు చేస్తూ ఉన్నది ఏంది, మళ్ళీ నీకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చేదాకా మళ్ళీ నువ్వు వక్ర భాష్యం చెబుతూ మళ్ళీ నీకు నచ్చిన వ్యక్తిని మళ్ళీ వేసుకొని దాంట్లో నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను 2-3 క్వశ్చన్ సింపుల్గా అడుగుతా ఉన్నా. అయ్యా ఇదే సింఘాల్ అనే ఈఓ ఎవరు అని అడుగుతా ఉన్నా. ఇదే అనిల్ సింఘాల్ అనే ఈఓ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీటీడీ ఈఓగా పనిచేశాడు, ఈఓగా ఉన్నాడు.
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆయన కొనసాగించాం. మా ప్రభుత్వ హయాంలో మేము తప్పు చేసినాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఉంటే అది వాస్తవం అని చెప్పి ఆయన నిజంగా కూడా చిత్తశుద్ధితో నమ్మి ఉంటే ఇదే అనిల్ సింఘాల్ను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈవోగా ఎందుకు తెచ్చినాడు అని అడుగుతా ఉన్నా. దాని అర్థం ఏమిటి? ఆయన చేసే ఆరోపణలలో చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇది నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా. ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా. శ్యామల్ రావు అనే వ్యక్తి ఈవోగా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ ముఖ్యమంత్రి అవుతానే టీటీడీ ప్రక్షాళన చేయాలని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ అదే శ్యామల్ రావును చంద్రబాబు నాయుడు ఎందుకు తీసినాడు అని అడుగుతా ఉన్నా.